నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీలలో నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ నందు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశంలోని 92 ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్ట్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యపై సందేహాలను, వృత్తి కోర్సుల అవకాశాలు, కెరియర్ గైడెన్స్, విశ్వవిద్యాలయ సదుపాయాలు, ఫీజులు, క్యాంపస్ల వివరాలు తెలియజేస్తారని, ఎక్స్పోలో అడ్మిషన్ తీసుకున్న వారికి ఫీజు నందు రాయితీ ఇవ్వబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, ఎంపీలు పాల్గొంటున్నారని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో ప్రసాద్, సోమశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎక్స్పోకి వస్తున్నారు. టోటల్ 100+ కాలేజీలు వస్తున్నాయి. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు, దెన్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ 2 రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు. సో ఈ ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్, దెన్ ప్రసాద్ గారు, దెన్ సిహెచ్ రమణ, దెన్ వెంకటేష్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలు పోయి తిరిగో, లేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీలు పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము. సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక 100+ యూనివర్సిటీస్ కానీ, కాలేజీలు కానీ వస్తున్నాయి. సో వాళ్ళు ఆ 100+ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దెన్ ఫీజ్ స్ట్రక్చరు, ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో, ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి. సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజు కన్సెషన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్. అటానమస్ యూనివర్సిటీలు వస్తున్నాయా, లేకపోతే ఓన్లీ చిన్న చిన్న యూనివర్సిటీలు వస్తున్నాయా? పేరు పొందిన యూనివర్సిటీలు కూడా అందులో పాల్గొంటున్నాయా? సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదేవిధంగా తమిళనాడు, దెన్ కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు, దెన్ అఫ్లేట్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి. సార్ అటానమస్ అండి, టు బి అటానమస్ ఓన్లీ అటానమస్ అంటే ఫ్రీగా ఎట్ట రాసినా పాస్ చేస్తారు. అటానమస్ అంటే అట్లా కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీస్, అదే గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉండే యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు అటానమస్ అంటే పేరు పడిపోయింది, ఊరకు చూసి రాసి పాస్ చేసేస్తారు. ల్యాబ్లు కూడా వాళ్ళే పాస్ చేస్తారు, 5 లక్షలు డబ్బులు గడుచుకుంటారు. అట్లా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, 5 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. అవును సార్, డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, అటానమస్ ఉంది, దెన్ అఫ్లేట్ కాలేజెస్ ఉన్నాయి సార్. సో ఈ 3 క్యాడర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాయి సార్. సో మేము తీసుకొచ్చే యూనివర్సిటీస్ కూడా మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్ని తీసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా ల్యాబ్లు ఉండడం లేదు, అక్కడికి వెళ్తే స్టాఫ్ ఉండడం లేదు, ఫీజులు ఏమో గడుచుకుంటా ఉన్నారు. అందువల్ల మీరు పిఆర్ఓస్గా వస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నారా? కాలేజ్ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్. అంటే పిఆర్ఓస్, మీరు పిఆర్ఓస్ మీది ఏ యూనివర్సిటీలు అండి? సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్, అన్ని యూనివర్సిటీలు కన్సల్టెన్సీ సౌత్ ఇండియా మొత్తం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 100 యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నాం సార్. సో ప్రజలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా మీరు ఆ 100 యూనివర్సిటీలు హాస్టల్ ఫెసిలిటీ అయితే అన్నీ పరిశీలించారా? ఈ మధ్య విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును సార్, పరిశీలించాం సార్. సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీలు విజిట్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేసాము. సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత,
రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.